మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమవారం బసవలింగేశ్వరం ఆలయం వద్ద దొరికినటువంటి చిన్నారి గురించి చాలా మంది తాపత్రయపడుతున్నారు. ఏరియా హాస్పిటల్ వద్ద చాలా హడావిడి నెలకొందని చెప్పవచ్చు. ఐసీడీఎస్ అధికారులు కావచ్చు, సిడబ్ల్యూసీ అధికారులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. మొత్తానికి పసికందు అంటే అప్పుడే పుట్టినటువంటి పసికందు వదిలేయడం జరిగింది. ఇది చట్టరీత్యా చాలా నేరమైనటువంటి చర్య. ఎందుకంటే పసికందును అక్కడ వదిలేటువంటి ప్రదేశంలో చాలా మంది అక్కడ భక్తులు చాలా మంది చూసి గమనించి అక్కడ ఉన్నటువంటి పూజారి చెప్పడం జరిగింది. ఆ పూజారి ఇమీడియట్లీ సర్పంచ్ కు చేరవేయడంతో సమాచారాన్ని సర్పంచ్ వెంబడే బీబీనగర్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి కూడా ఇమీడియట్లీగా పాపను షిఫ్ట్ చేసే కార్యక్రమం నడిచింది. బీబీనగర్ నుంచి ఇక్కడ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడ ఎమర్జెన్సీలో పెట్టారు. దాని తదనంతరం ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్నారు. మొత్తానికి సంచలనమైనటువంటి సంఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పసికందును అక్కడ వదిలేసి వెళ్ళడం అయితే చర్చనీయంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా కడు పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితిలో వదిలేశారా, లేదంటే ఇంకేత కారణాలా, లేదంటే ఇంకే కారణాలు అని చెప్పి, ఎందుకంటే ఆడపిల్ల అంగట్లో సరుకుగా మారినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి జిల్లాలో. ఇప్పటికీ ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు సిడబ్ల్యూసీ కావచ్చు, ఐసీడీఎస్ కావచ్చు ఏర్పాటు చేస్తుంది. ఈ రోజు మాకు మార్నింగ్ ఒక కాల్ వచ్చింది. మాకు ఐసీ కాల్ చేశారు, చైల్డ్ దొరికింది అని చెప్పేసి. అబాండెడ్ చైల్డ్ గా 1 or 2 days బేబీ అయి ఉంటది మేడం అని మార్నింగ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డాక్టర్ గారు కూడా మళ్ళీ కాల్ చేస్తే అది ఫాలో అప్ చేస్తున్నాము. చైల్డ్ ఏదైనా చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చూస్తుంది కాబట్టి ఈ లోపల మళ్ళీ సార్కి డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అయితే డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మార్నింగ్ వచ్చినప్పుడు చైల్డ్ చాలా షాక్ లో ఉంది, హార్ట్ బీట్ కూడా కొంచెం తక్కువగా ఉంది. సో ఓకే, ఇక్కడ మళ్ళీ ట్రీట్మెంట్ అందిన తర్వాత బాగుంది, కానీ మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి డాక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు అలాగే నీలోఫర్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ తరఫున కూడా వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ వాళ్ళు అందిస్తున్నారు. అక్కడ కూడా స్టేట్ నుండి కూడా మెరుగైన వైద్యం కోసం అక్కడ వాళ్ళు కూడా చూసుకుంటారు డిపార్ట్మెంట్ తరఫున. ఈ రోజు ఉదయం బీబీనగర్ మండలం పడమటి సోమవారం గ్రామంలో లింగ బసవేశ్వర ఆలయం వద్ద ఒక పసిపాపను, అంటే అప్పుడే పుట్టినటువంటి పసిపాపను వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఒక తల్లి, మరి ఆ తల్లికి ఏ రకంగా వదిలిపెట్టాల్సి వచ్చిందో అక్కడ వదిలివేసి వెళ్ళిపోవడం చాలా విచారకరం. మరి ఆ తల్లిని, ఆ చిన్న పాపను చూసినటువంటి స్థానికులు సర్పంచ్కి సమాచారం ఇవ్వడం, సమాచారం అందుకున్నటువంటి సర్పంచ్ గారు అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్ బాలమణికి చెప్పడం, బాలమణి అక్కడికి వెళ్ళి ఆ యొక్క పాపను తీసుకొని వస్తున్న సమయంలోనే ఈ సంగీత పరమేశ్ అనేటువంటి దంపతులు ఇద్దరు కూడా మరి అక్కడ ఆ పాపను వాళ్ళు తీసుకొని ఆటోలో వేసుకొని బీబీనగర్ హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడ బీబీనగర్ హాస్పిటల్లో పిహెచ్సిలో ఆ పాప యొక్క బొడ్డును తొలగించి అదే రకంగా పాప చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది, మరి ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్లీ ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేస్తే మరి భువనగిరి ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి జిల్లా కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలి. మరి ఇలాంటి సంఘటనలు 1 కాదు 2 కాదు చాలా జరుగుతూ ఉన్నాయి. మరి వాటి మీద కలెక్టర్ గారు అలాగే DWO గారు కూడా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 2024 సంవత్సరం 23 సంవత్సరంలో ఇక్కడ ఒక ఊయల అనేటువంటి ఒక ఏర్పాటు చేశాం ఏరియా హాస్పిటల్లో. ఊయల అంటే ఏంటంటే ఒక రూమ్ ఉంటుంది సపరేట్, దాంట్లో ఒక ఊయల ఉంటుంది. ఎవరైనా పాప గాని బాబు గాని వాళ్ళకు చాదలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. మరి అలాంటి ఆ ఊయలను కూడా మళ్ళీ 1 నెల 2 నెలల వరకు ఉంచి తర్వాత తొలగించారు. మన డిమాండ్ ఏంటంటే తప్పనిసరిగా ఏరియా హాస్పిటల్లో ఊయలను మళ్ళీ ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. స్థానిక కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా ఐసీడీఎస్ సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర ఇలాంటి సంఘటన జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పసికందు దరిదాపు 3 నుంచి 4 గంటల పాటు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మరి ఆ 3 నుంచి 4 గంటల పాటు ఆ బసవలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నారని చెప్తున్నారు. నిజంగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది భక్తులైతే ఆ లింగేశ్వర స్వామి కాపాడారు పాపనని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటన జరగమైతే దురదృష్టకరం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పసికందును అట్లా వదిలేయడం, ఎందుకంటే చట్టరీత్యా చాలా నేరమైనటువంటి
చర్య అని చెప్పవచ్చు. చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి పాప మాత్రం సురక్షితంగా ఉందని చెప్పవచ్చు. ఒకటే రోజు పాప కాబట్టి ఆ పాపను కాపాడినటువంటి పరిస్థితి, అందరు కలిసి కూడా ఆ పాపను కాపాడని చెప్పవచ్చు. గ్రామస్తులే కావచ్చు, అదేవిధంగా పూజారులే కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక సమన్వయంతో పనిచేసి పాపను కాపాడని చెప్పవచ్చు. తదుపరి యొక్క వైద్య పరిస్థితి నీలోఫర్ హాస్పిటల్ తరలించారు. ఏది ఏమైనా ఒక ప్రాసెస్ ప్రకారం ఆ పాపను అడాప్ట్ చేసుకుంటామని చెప్పినటువంటి సమాచారం సిడబ్ల్యూసి కమిటీ కూడా ఇప్పుడే మన దగ్గర చెప్పినట్టు సుమన్ టీవీ కూడా చెప్పడం జరిగింది. ఒక కమిటీ ఏర్పాటు చేసే కమిటీ సంబంధించి ఒక రూల్ అండ్ యాక్ట్ ప్రకారం ముందుకెళ్తారు తప్ప ఎవరికి కూడా ఇప్పుడు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే పిల్లలు లేనటువంటి వారు తెలియకుండా ఇక్కడ రావడం జరిగింది. చాలా మంది మేము చదువుకుంటాం కానీ అలా సాగనీకి వీలు లేదు కాబట్టి సిడబ్ల్యూసి కమిటీ ఒక నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తారు కాబట్టి దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటామని చెప్పి సిడబ్ల్యూసి కమిటీ కూడా చెప్పింది. మొత్తానికైతే పాప మాత్రం సురక్షితంగా ఉందని చెప్పవచ్చు. సుమన్ టీవీ ఎప్పటికప్పుడు ఆ గ్రామం నుంచి ఆ గ్రామం దగ్గరికి వెళ్ళింది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి మొత్తం కూడా ఏరియా హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు మనము పాపకు సంబంధించి ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎప్పటికప్పుడు సమాచారం కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ పాప బతకడం అయితే చాలా చాలా సంతోషం అని చెప్పి చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది. ఇది కెమెరా అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి ఏరియా.